ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ అన్న ట్యాగ్ తో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని రూల్ చేసిన దర్శకుడు శంకర్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న శంకర్ ఇమేజ్ ని భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలు మరింత డ్యామేజ్ చేశాయి. మరి ఈ పరిస్థితుల్లో శంకర్ నెక్స్ట్ సినిమా స్టేటస్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు ఉన్న అడ్డంకులేంటి? ఈ స్టోరీలో చూద్దాం. భారీ బడ్జెట్ సినిమాలతో భారతీయుడు సినిమా స్థాయిని పెంచిన శంకర్ యంగ్ జనరేషన్ ఆడియన్స్ ను మెప్పించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. 2010లో వచ్చిన రోబో తర్వాత ఇది శంకర్ రేంజ్ సినిమా అనే స్థాయిలో ఒక్క హిట్ కూడా రాలేదు. అయినా శంకర్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. ఒక్కో సినిమాకు బడ్జెట్ లెక్కలు పెంచుకుంటూ పోతున్నారు. భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలు 100 కోట్లతో నిర్మించిన మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో శంకర్ నెక్స్ట్ సినిమా ఇబ్బందుల్లో పడింది. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లోనే వేల్పరి నవల ఆధారంగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు శంకర్. కానీ ఇప్పుడు ఆ సినిమాను పట్టాలెక్కించడమే కష్టంగా మారింది. భారతీయుడు 3 పనులు పూర్తి చేస్తే తప్ప మరో మూవీ స్టార్ట్ చేయడానికి వీల్లేదని నిర్మాణ సంస్థ పట్టుబడుతోంది. అదే సమయంలో బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ శంకర్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో భారతీయుడు 3 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. శంకర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా భారతీయుడు 3 నిర్మాతలకు 3 నెలల డెడ్ లైన్ పెట్టారు. ఈలోగా సినిమా విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తాను మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ అంత ధైర్యం చేయగలరా? ఒకవేళ శంకర్ ధైర్యం చేసినా మరోసారి ఆయన్ను నమ్మి 100 కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరుకుతారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.